సనాతన హిందూ ధర్మ వారసులందరికీ నమస్కారం. ఈ వీడియోను ఓపికతో చూడండి, సగం సగం మాత్రం చూడకండి. మనలో చాలామందికి ఆదివారం, సోమవారం అంటూ వారాల పేర్లు ఆయా గ్రహాల పేర్ల వల్ల వచ్చిందను లేక గ్రీకు క్యాలెండర్ వాడుతున్నాం కదా, ఆ రాజులు వాళ్ళ దేవుని పేర్లో అనుకుంటూ ఉంటారు. మరి కొన్ని ప్రశ్నలు, వారానికి 7 రోజులే ఎందుకు, 8 ఉండవచ్చు కదా, లేక ఇంకా ఎక్కువైనా పర్లేదు, ఎందుకు మరి రోజుకు 24 అవర్స్? ఈ అవర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు, మంగళవారం రావచ్చు కదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం గ్రీకు క్యాలెండర్లో ఉంటుందా లేక వేరే ఎక్కడైనా ఉంటుందా? సమాధానం మీరే చెప్పండి. ఈ ప్రశ్నలకి జవాబు చెప్పే ముందు మనలో కూడా చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఏ దేశానికి లేని జ్ఞాన సంపద మన భారతదేశ సొత్తు. ఎన్ని వేల లక్షల సంవత్సరాల నుండి మిగతా దేశాల వారు గ్రహాలంటే ఏమిటో తెలియకముందే నవగ్రహాలను గుర్తించిన ఘనత మనదే. ఏ రోజు ఎప్పుడు సూర్యోదయం అవుతుంది, ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుంది, ఎప్పుడు చంద్రగ్రహణం, ఎప్పుడు సూర్యగ్రహణం, ఏ కార్తెలో ఏ పంట పండించాలి, ఇవన్నీ కూడా మన భారతీయులు చేతి వేళ్లతో లెక్కలు వేసి చెప్పినవే. అలా పంచాంగాల్లో ముందే క్యాలిక్యులేషన్స్ చేసి పెట్టారు. ఇవన్నీ ఎటువంటి పరికరాలు, టెలిస్కోపులు లేకుండా సాధించినవే. మరి అవన్నీ నిజం కాదా? కల్పనలేనా లేక ఊహలా? సరే, ఈ ప్రశ్నకి జవాబు, మనం వాడుకలో ప్రతి రోజుకి ఓ పేరుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఇవి 7. ఇలా ఈ 7 రోజులకు 7 పేర్లు ఎందుకు పెట్టారు? గ్రహాల పేర్లే అయితే మనకి 9 గ్రహాలు కదా, 7 రోజులు ఎందుకున్నాయి మరి? ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంది. నిర్దిష్టమైన పద్ధతిలో పూర్వకాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు. ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలు ఉన్నందువలనే ఆ పేర్లే ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి. భారత కాలమానంలో హోరా అని ఉంటుంది. మీకు తెలుసా? హోరా అంటే ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టిందే ఇంగ్లీష్ అవర్ అనే పదం, హెచ్ సైలెంట్ ఇంగ్లీష్లో. ఒక రోజుకు 24 గంటలు కదా, అంటే 24 హోరాలన్నమాట. ఒక రోజులో ఉన్న 24 గంటలు, 24 హోరాలు కూడా 7 హోరాల చక్రంలో తిరుగుతాయి. ఆ 7 హోరాలకి 7 పేర్లున్నాయి. అవి వరుస క్రమంలో శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుధ, చంద్రహోరాలు ప్రతిరోజు ఉంటాయి. ఈ 7 హోరాలే ప్రతిరోజు 24 గంటల్లో ఉంటాయి. 7 గంటలకు ఒకసారి ఈ 7 హోరాలు పూర్తయ్యాక మళ్లీ మొదటి హోరాకు వస్తుంది. అంటే శని హోరా నుండి చంద్రహోరాకి, మళ్లీ శని హోరాకి. ఈ శని హోరా నుండి చంద్రహోరా ఇలా వరుసగా ఉండడానికి కారణం, మన వాళ్ళు వాటి వేగాన్ని పరిగణనలోకి తీసుకుని ఆర్డర్లో పెట్టారు. శని మందగమనుడు, నెమ్మదిగా ప్రయాణిస్తాడు కదా. ఆయన తర్వాత గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుధ, చంద్రుల్ని తక్కువ వేగం నుండి ఎక్కువ వేగం వైపు వరుసలో ఉంచి లెక్క కట్టారు. చూసారా ఎంత శాస్త్రీయంగా ఉందో? అదన్నమాట సంగతి. ఇంకా మన కాలమానంలో ఒక రోజును సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు మాత్రమే లెక్క కడతారు. అంతేకాని అర్ధరాత్రి నుండి డేటు మారుతుంది, కానీ తిథి రోజు మారదు. అదంతా మన సంస్కృతి కానే కాదు. ఇప్పటికైనా అర్ధరాత్రి బర్త్డే విషెస్ చెప్పడం మానేయండి. రోడ్ల మీద కేక్ కటింగ్లు, కొవ్వొత్తులు ఆర్పడాలు ఆపండి. సరే, అవన్నీ మీ ఇష్టానికి వదిలేద్దాంలేండి. మాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? బొమ్మరళ్ళు ఫాదర్లాగా చేస్తున్నారు అంటారు కాబోలు. మన కాలమానంలో అందుకోసమే సంకల్పంలో కూడా సూర్యోదయానికి ఉన్న తిథిని మాత్రమే చెప్పుకుంటాం. ఒకసారి ఇది గమనించండి. ఉదాహరణకి ఆదివారం రవిహోరాతో ప్రారంభమై 3 సార్లు పూర్తిగా
3 సార్లు 7 హోరాలు, 3 ఇంటూ 7 21 హోరాలు. 22వ హోరా పేరు మళ్లీ రవిహోరా వస్తుంది. 23వ హోరా పేరు ఆ వరుసలో శుక్రహోరా అవుతుంది. 24వ హోరా బుధహోరా అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది. ఆ తర్వాత హోరా 25వ హోరా, అనగా తరువాతి రోజు మొదటి హోరా, దాని పేరు చంద్రహోరా, అంటే సోమవారం. అంటే చంద్రహోరాతో సోమవారం ప్రారంభం అవుతుంది. ఏ రోజు ఏ హోరాతో ప్రారంభం అవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు ఉంటుంది. చంద్రహోరాతో ప్రారంభమైంది కాబట్టి అది సోమవారం, ఇందువారం, చంద్రవారం. ఇంగ్లీష్లో అయితే మూన్ డే కాబట్టి మండే. ఈ విధంగానే మిగిలిన దినాలు కూడా ఆయా హోరాల పేర్లన ఏర్పడ్డాయి. రవి సూర్యుడు హోరాతో ప్రారంభం. రవివారం, ఆదిత్య, భాను, రవి అన్నా కూడా సూర్యుడి పేరే. అలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి. ఆదివారం తర్వాత సోమవారం ఎందుకు రావాలి? మంగళవారం రాకూడదా అంటే రాదు. ఎందుకంటే ఆదివారం రవిహోర ప్రారంభం అయ్యింది. తరువాత రోజు అంటే సోమవారం చంద్రహోరాతో ప్రారంభమైంది కాబట్టి ఆదివారం తర్వాత సోమవారం మాత్రమే వస్తుంది. సరే, మరి సనాతన హిందూ ధర్మంలో 9 గ్రహాలు చెప్తారు కదా, మరి ఇక్కడ 7 మాత్రమే చెప్తున్నారు. మరి మిగతా 2 వాటి సంగతి ఏంటి అని అడగచ్చు. సనాతన హిందూ ధర్మ జ్యోతిష్య శాస్త్రంలో చెప్పే 9 గ్రహాల్లో 7 పైన చెప్పుకున్నాం. మిగతా 2 రాహుకేతు కదా. ఇవి కనిపించని ఛాయాగ్రహాలు. మనము మన నీడ వేరు కానట్టే ఇవి గ్రహాలుగా కనిపించని గ్రహాలు ఛాయాగ్రహాలు. ఇవి కాలంలో అంతర్లీనంగా ఉంటాయి. ఇక ఇప్పుడు మనం హోరా గురించి చెప్పుకున్నాం కదా, మరి ఇవి ఎక్కడా కనిపించవు ఆదివారం సోమవారం లాగా. అయితే మనం రోజు పంచాంగం అని చెప్పబడే భారతీయ క్యాలెండర్లలో యమగండం, రాహుకాలం అని చెప్పుకుంటాం కదా. ఆ రాహుకాలమే రాహువుకి సంబంధించింది. యమగండం అనేది కేతువుకు సంబంధించింది. పనిలో పని దుర్ముహూర్తం, వర్జం గురించి కూడా కాస్త తెలుసుకుందాం. రోజుకి ఒక నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రం యొక్క కాలాన్ని లెక్క కట్టినప్పుడు మనకి నిమిషాల్లో కొంత సమయం మిగులుతుంది. అలా మిగిలిన లేక వదలిన సమయాన్ని వర్జ్యం అంటారు. ఇంకా రోజు అంటే దిన ప్రమాణంలో లెక్క కట్టగా మిగిలిన లేక వదిలిన విడువదగ్గ సమయాన్ని దుర్ముహూర్తం అంటారు. అందుకే ఈ 2 సమయాల్లో సంకల్పం చెప్పి చేసే పూజా కార్యక్రమాలు ఏవీ చేయరు. తెలుసుకున్నారుగా మిత్రులారా. అందుకే మనం డేట్ బట్టి కాలం లెక్క కట్టం. తిథి, వార, నక్షత్రం, యోగం, కరణం అనే పంచాంగాలను ఆధారంగా చేసుకుని పంచాంగం అని భారతీయ ఋషులు కాలాన్ని లెక్క కట్టారు. దీన్ని బట్టి ఎప్పటి నుండి వస్తుంది ఈ సాంప్రదాయం అని ఎవరైనా చెప్పగలరా? వరాహమిహిరుడు లేక ఆర్యభట్టు లేక ఇంకెవరి పేరైనా చెప్తారా? వాళ్ల ముందు ఈ వారాల పేర్లు లేవా? ఇవి కూడా ఆలోచించండి మిత్రులారా. ఇది మన భారతీయ ఋషుల గొప్పతనం. ఈ విషయాలు తెలియక మనల్ని మనం చిన్నచూపు చూసుకుంటున్నాం. ప్రపంచంలో ఏ దేశమైనా మన పద్ధతి ఫాలో అవ్వాల్సిందే. కానీ మనకి మాత్రం మనమన్నా మన దేశమన్నా లోకువ. ఇంత నిర్దిష్టమైన పద్ధతిలో వారానికి పేర్లు పెట్టారు కనుకనే భారతదేశ సంప్రదాయాన్ని ప్రపంచం అంతా అనుసరిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రతి భారతీయుడు మేరా భారత్ మహాన్ అని గర్వంగా గుండె మీద చెయ్యి వేసి చెప్పుకోండి. జై హింద్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.